హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎ బ్రాండ్ న్యూ వీడియో మిస్టర్ రవి ప్రో గేమర్. ఈ రోజు మన వీడియోలో బెస్ట్ స్మార్ట్ టీవీస్ అండర్ 25,000 మనకి ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటి గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం గైస్. సో ఆగస్ట్ 6 నుండి అయితే మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో సేల్స్ అయితే రన్ అవుతాయి. వాటిలో కూడా మనకి ఈ టీవీస్ అనేది బెస్ట్ సేల్స్లో అయితే అవైలబుల్గా ఉంటాయి గైస్. సో ఎవరైతే మంచి టీవీ కోసం చూస్తున్నారో, మంచి పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ, అలాగే బెజర్లెస్ డిస్ప్లేతో ఉంటే మంచి టీవీ కోసం చూస్తున్నారో, నేను చెప్పి ఈ 6 టీవీస్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు గైస్. మన బడ్జెట్ రేంజ్ అయితే 25,000 కదా గైస్. ఈ బడ్జెట్ రేంజ్లో మనం మెయిన్ క్రైటీరియా చూసుకున్నట్టయితే 4K అల్ట్రా హెచ్డి డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయాలి, మంచి పిక్చర్ క్వాలిటీ ఉండాలి, సౌండ్ క్వాలిటీ అనేది బాగుండాలి, మంచి బ్రాండ్ తరపున ఉండాలి, అలాగే గుడ్ రేటింగ్స్ ఉండాలి. అలాంగ్ విత్ దట్ సర్వీస్ అవైలబిలిటీ కూడా మనకి ప్రొవైడ్ బాగా నియరెస్ట్ ఏరియాస్లో ఉండాలి. సో ఈ మెయిన్ క్రైటీరియా బేస్ చేసుకుని నేనైతే ఈ టీవీస్ అనేది సజెస్ట్ చేస్తాను గైస్. మన ఫస్ట్ టీవీ చూసుకున్నట్టయితే యాసర్ అండి గైస్. యాసర్ తరపు నుండి మనకి యాసర్ అడ్వాన్స్డ్ అని చెప్పి మనకి ఒక స్మార్ట్ టీవీ అయితే అవైలబుల్ గా ఉంది గైస్. ఇదైతే మనకి డిఫరెంట్ సైజెస్ లో అవైలబుల్ గా ఉంటుంది. 32 ఇంచ్, 40 ఇంచ్, 43 ఇంచ్, 50 ఇంచ్, 55 ఇంచ్, 65 ఇంచ్, 75 ఇంచ్, ఈ డిఫరెంట్ సైజెస్ తో మనకి టీవీ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోతుంది 43 ఇంచ్ గురించి. 43 ఇంచ్ ప్రైసింగ్ చూసుకున్నట్టయితే మనకి 24,999 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది గైస్. ఇదైతే మనకి 4K అల్ట్రా హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 178 డిగ్రీస్ వ్యూయింగ్ యాంగిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకి ఫ్రేమ్లెస్ డిస్ప్లేతో వస్తుంది. HDR10 సపోర్ట్, దీంట్లో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అలాంగ్ విత్ దట్ వైడ్ కలర్ గ్యామెట్, MEMC టెక్నాలజీ, బ్లూ లైట్ రిడక్షన్, ఇంటెలిజెంట్ ఫ్రేమ్ స్టెబిలైజేషన్ ఇంజిన్ తో తీసుకొస్తున్నారు. ఈ టీవీ యొక్క ఓఎస్ చూసుకున్నట్టయితే మనకి గూగుల్ టీవీ ఓఎస్ తో వస్తుంది. 2GB ర్యామ్, 16GB స్టోరేజ్. దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తో వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ పోర్ట్ చూసుకున్నట్టయితే మనకి 3 HDMI 2.1 పోర్ట్, 1 USB 2.0 పోర్ట్, 1 USB 3.0 పోర్ట్. సౌండ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే మనకి 40 వాట్ డాల్బీ అట్మాస్ సౌండ్ ఎఫెక్ట్ తో అయితే వస్తుంది. దీంట్లో మనకి 5 సౌండ్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. ఇన్ ద బాక్స్ మనకి టీవీ, రిమోట్, యూజర్ మాన్యువల్, టేబుల్ టాప్ స్టాండ్ అండ్ 4 స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పిక్చర్ క్వాలిటీ కూడా మనకి బాగానే ఉంటుంది గైస్. మన నెక్స్ట్ టీవీ చూసుకున్నట్టయితే మోటరోలా తరపు నుండి గైస్. మోటరోలా ఎన్విజన్ QLED టీవీ అని అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది గైస్ అండర్ 25,000. ఈ టీవీ వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు గైస్. ఎందుకంటే QLED సెగ్మెంట్లో మనకి బెటర్ క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది పిక్చర్ అనేది. దీని ప్రైసింగ్ చూసుకున్నట్టయితే మనకి 24,999 రూపీస్. ఇదైతే మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది గైస్. ఫ్రేమ్ చూసుకున్నట్టయితే మనకి బెజర్లెస్ ఫ్రేమ్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చూసుకున్నట్టయితే మనకి QLED డిస్ప్లే, 4K అల్ట్రా హెచ్డి రెజల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, HDR10 సపోర్ట్ అయితే వస్తుంది. 178 డిగ్రీస్ వ్యూయింగ్ యాంగిల్ తో అయితే తీసుకొస్తున్నారు గైస్. ఇదైతే మనకి డాల్బీ విజన్ సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు ఈ టీవీ అనేది. అలాంగ్ విత్ దట్ ఐ ప్రొటెక్షన్ మోడ్ అండ్ 6 విజువల్ మోడ్స్ సెట్టింగ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే మనకి గూగుల్ టీవీ గైస్. దీంట్లో మనకి గేమింగ్ కోసం ఇన్బిల్ట్ గ్రాఫిక్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. 2GB ర్యామ్, 16GB స్టోరేజ్ తో తీసుకొస్తున్నారు ఈ టీవీ అనేది. డ్యూయల్ వైఫై సపోర్ట్, 20 వాట్ స్పీకర్, డాల్బీ అట్మాస్, డాల్బీ డిజిటల్ అండ్ DTS ట్రూ సరౌండ్ సిస్టమ్ తో అయితే వస్తుంది ఈ టీవీ అనేది. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మనకి మీడియాటెక్ ప్రాసెసర్. కనెక్టివిటీ పోర్ట్స్ చూసుకున్నట్టయితే మనకి 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్, 1 RF పోర్ట్, మినీ AV పోర్ట్, ఆప్టికల్ అవుట్పుట్ పోర్ట్ అండ్ ల్యాన్ కనెక్టివిటీ పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు గైస్. ఇప్పుడు నేను చెప్పే ఏ టీవీస్లో కంపేర్ చేసుకున్నా మనకి క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ అనేది హైగా ఉంటుంది ఈ టీవీలో. కలర్స్ కూడా హైగా ప్రొడ్యూస్ చేస్తుంది ఈ టీవీ అనేది. సో మోటరోలా తరపు నుండి ఈ టీవీ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు గైస్ అండర్ 25,000. మన నెక్స్ట్ టీవీ చూసుకున్నట్టయితే రెడ్మీ తరపు నుండి రెడ్మీ అండ్ ఫైర్ టీవీ కొలాబరేటెడ్ గా తీసుకొచ్చిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీ గైస్. దీని యొక్క ప్రైసింగ్ చూసుకున్నట్టయితే మనకి 25,999 రూపీస్. ఈ టీవీలో మనకి ఇన్బిల్ట్ ఫైర్ టీవీ ఓఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ దట్ మన ప్లే స్టోర్ యాప్స్ కూడా దీంట్లో అయితే మనకి అవుతాయి గైస్, యాక్సెస్ అయితే అవుతాయి. డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకి మెటల్ బేజర్లెస్ డిజైన్ తో వస్తుంది. 4K అల్ట్రా హెచ్డి 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది గైస్ టీవీ అనేది. అలాంగ్ విత్ దట్ మనకి వివిడ్ పిక్చర్ ఇంజిన్ టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు ఈ టీవీలో. దీంట్లో ఎలాంటి ప్యాచ్ వాల్ సాఫ్ట్వేర్ అయితే రావట్లేదు గైస్ రెడ్మీ తరపు నుండి. పూర్తిగా మనకి ఫైర్ టీవీ ఓఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ మన ఫైర్ టీవీ స్టిక్ ఎలా ఉంటుందో అలాగైతే ఇంటర్ఫేస్ ఉంటుంది. దీనిలో మనకి ఎయిర్ ప్లే, మిర్రర్ క్యాస్ట్ అండ్ క్రోమా క్యాస్ట్ ఫీచర్ కూడా తీసుకొస్తున్నారు గైస్. కనెక్టివిటీ పోర్ట్స్ చూసుకున్నట్టయితే మనకి 3 HDMI 2.1 పోర్ట్, 2 USB 2.0 పోర్ట్, 1 ఆప్టికల్ అవుట్పుట్, 1 AV పోర్ట్, ఎథర్నెట్ పోర్ట్ అండ్ 3.5mm జాక్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ యాంటీనా కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సౌండ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే మనకి 24 వాట్ డాల్బీ ఆడియో, DTS X HD అండ్ DTS X వర్చువల్ సౌండ్ టెక్నాలజీ అయితే వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్, 2GB ర్యామ్ అండ్ 8GB స్టోరేజ్. ఇన్ ద బాక్స్ మనకి యూజర్ మాన్యువల్, రిమోట్, AAA బ్యాటరీస్,
అండ్ స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అలాంటి స్టాండ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు గైస్. మన నెక్స్ట్ టీవీ చూసుకున్నట్టయితే తోషిబా తరపున తోషిబా C350NP టీవీ ప్రైసింగ్ చూసుకున్నట్టయితే మనకి 25,999 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది గైస్. ఇదైతే మనకి 4K అల్ట్రా హెచ్డి 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, 178 వ్యూయింగ్ యాంగిల్, HDR10 సపోర్ట్, డాల్బీ విజన్ తో వస్తుంది గైస్ ఈ టీవీ అనేది. అలాంగ్ విత్ HLG, ALLM, MEMC అలాగే మల్టీ పిక్చర్ మోడ్స్ తో అయితే ఈ టీవీ అనేది డిజైన్ చేశారు. ఈ టీవీ మనకి 43 ఇంచ్, 50 ఇంచ్, 55 ఇంచ్, 75 ఇంచెస్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే మనకి గూగుల్ టీవీ గైస్. దీంట్లో మనకి మిర్రర్ క్యాస్ట్, ఎయిర్ ప్లే అండ్ క్రోమాకాస్ట్ ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. పిక్చర్ క్వాలిటీ చూసుకున్నట్టయితే బెటర్ పిక్చర్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు గైస్ తోషిబా తరపు నుండి. కనెక్టివిటీ పోర్ట్స్ చూసుకున్నట్టయితే మనకి 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్, 1 Ethernet పోర్ట్ అండ్ 3.5mm జాక్ అండ్ అడాప్టర్ AV పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ వైఫై సపోర్ట్ అండ్ 24 వాట్ సౌండ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే 24 వాట్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో అయితే వస్తుంది. అలాంగ్ విత్ డాల్బీ డిజిటల్ అండ్ డిఫరెంట్ మోడ్స్, డిఫరెంట్ సౌండ్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు తోషిబా తరపు నుండి. మన నెక్స్ట్ టీవీ చూసుకున్నట్టయితే షామీ తరపున MI X సిరీస్ అని చెప్పి మనకు ఒక టీవీ అయితే అవైలబుల్ గా ఉంది గైస్. దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే 25,999 రూపీస్. ఈ టీవీ మనకి 4K అల్ట్రా హెచ్డి 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, 178 వ్యూయింగ్ యాంగిల్. డిస్ప్లే క్వాలిటీ చూసుకున్నట్టయితే 4K డాల్బీ విజన్ తో వస్తుంది, బెజల్లెస్ డిస్ప్లే. సౌండ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే మనకి 30 వాట్ డ్యూయల్ ఆడియో సపోర్ట్ అయితే వస్తుంది. Along with that, DTS X support, ALLM, ultra low latency mode and EARC support అయితే వస్తుంది. ఈ టీవీలో మనకి ప్యాచ్ వాల్ అండ్ ప్యాచ్ వాల్ ప్లస్ ఫీచర్ అయితే ఇంక్లూడ్ చేశారు గైస్. గూగుల్ టీవీ OS తో వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అండ్ కనెక్టివిటీ పోర్ట్స్ చూసుకున్నట్టయితే 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, 1 ఆప్టికల్ పోర్ట్ అండ్ 1 AV పోర్ట్ అయితే వస్తుంది. ఎథర్నెట్ పోర్ట్ అండ్ 3.5mm జాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్ పోర్ట్ కనెక్టివిటీ. ఇది కూడా మనకి బెటర్ డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ దట్ ప్యాచ్ వాల్ టీవీ యూస్ చేసుకుని మన లైవ్ టీవీ అయితే యాక్సెస్ చేయొచ్చు గైస్. ఇందాక రెడ్మీ టీవీలో చెప్పుకున్నట్టయితే మనకి 5TV OS లో మన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి తరపు నుండి లైవ్ టీవీ అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు. మన లాస్ట్ టీవీ చూసుకున్నట్టయితే హైసెన్స్ నుండి హైసెన్స్ E6N. ఈ టీవీ ప్రైసింగ్ చూసుకున్నట్టయితే మనకి 26,999 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. దీని యొక్క మెయిన్ ఫీచర్ చూసుకున్నట్టయితే 4K అల్ట్రా హెచ్డి డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 178 డిగ్రీస్ వ్యూయింగ్ యాంగిల్, డాల్బీ విజన్ సపోర్ట్ అయితే వస్తుంది. దీంట్లో డిస్ప్లే అనేది మనకి బెటర్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది. మోటరోలా అంత హై బ్రైట్నెస్ కాకపోయినా దీంట్లో అయితే మనకి 250+ బ్రైట్నెస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది గైస్. అలాంగ్ విత్ దట్ మనకి వైడ్ కలర్ గ్యామెట్, HDR10 సపోర్ట్ అండ్ మల్టీ పిక్చర్ మోడ్స్ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ టీవీలో మనకి 4K AI అప్ స్కేలింగ్ అనేది తీసుకొచ్చారు. ప్రాసెసర్ మనకి AI ప్రాసెసర్. సౌండ్ క్వాలిటీ చూసుకున్నట్టయితే 24 వాట్ డాల్బీ డిజిటల్, DTS X అండ్ డిఫరెంట్ సౌండ్ మోడ్స్ అయితే తీసుకొస్తున్నారు గైస్. బిల్ట్ ఇన్ వైఫై. కనెక్టివిటీ పోర్ట్స్ చూసుకున్నట్టయితే 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, 3.5mm జాక్, ఆప్టికల్ అవుట్పుట్ పోర్ట్, RF అవుట్పుట్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ దట్ ఈ టీవీలో మనకి గేమింగ్ మోడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. ఈ టీవీ పరంగా చూసుకున్నట్టయితే మనకి బెటర్ క్వాలిటీ పిక్చర్ అయితే వస్తుంది, బెటర్ సౌండ్ క్వాలిటీ కూడా వస్తుంది. సో మోస్ట్ ప్రిఫరబుల్ టీవీ అని చెప్పుకోవచ్చు ఈ టీవీ. ఫస్ట్ పొజిషన్ లో మనకి ఈ టీవీ అయితే ఉంది గైస్. సెకండ్ పొజిషన్ లో మోటరోలా గైస్. సో ఈ 6 టీవీస్ అనేది మనకి అండర్ 25,000 అవైలబుల్ గా ఉంటుంది గైస్. కొన్ని టీవీస్ ఇప్పుడు నేను చెప్పిన హైసెన్స్ అయితే 26,999 రూపీస్, బట్ కార్డ్ డిస్కౌంట్స్ యూస్ చేసుకుంటే మనకి 25,000 కూడా వచ్చేస్తుంది. సో ఈ సేల్స్ ఏదైతే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఇప్పుడు 6 నుండి అవైలబుల్గా ఉంటుందో సేల్స్ అనేది, దీంట్లో మనకి మ్యాక్సిమం మీ టీవీస్ ప్రైసింగ్ కూడా తగ్గొచ్చు. దాంట్లో మీరైతే చెక్అవుట్ చేసుకోండి గైస్. సో వీటి యొక్క బై లింక్స్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో, అక్కడైతే మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి టాప్ 3 టీవీస్ చూసుకున్నట్టయితే హైసెన్స్, మోటరోలా అండ్ రెడ్మీ 5 టీవీ గైస్. ఈ 3 టీవీస్ అనేది నేను సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే దీంట్లో మనకి పిక్చర్ క్వాలిటీ, తర్వాత ల్యాగ్ ఫ్రీ అండ్ సౌండ్ క్వాలిటీ అనేది ఈ టీవీస్లో అయితే మనకి బాగా వస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ అభి ప్రో గేమర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.